హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి అయితే శుభవార్త అయితే వచ్చిందండి. సో మీరు ఎప్పుడెప్పుడు వస్తాయి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది చాలామంది రైతన్నలు ఇప్పటికైతే ఎదురైతే చూస్తున్నారు కదా. చాలా వరకు అయితే మనకైతే మనం పక్కన వాళ్ళకి వచ్చింది మనకు రాలేదని ఇప్పుడులో మీరు చాలామంది అయితే బాధ అయితే ఉంటుంది కాబట్టి మీకు కూడా డబ్బులు అయితే వస్తున్నాయండి. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఏప్రిల్ 8వ తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ అవుతున్నాయి, అలాగే మనకైతే ఎన్ని ఎకరాల వరకు అయితే ఈసారి మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి. దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఎవరైతే పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటని ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు. కాబట్టి మనమైతే ఈరోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి. అసలు మన తెలంగాణలో ఎంతవరకు అయితే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది అయితే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి, అన్ని విషయాలు మనం అయితే తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే దాదాపుగా రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది మనకైతే దాదాపుగా ఎప్పుడో రావాల్సిన అయితే ఉన్నాయండి. జనవరి 27వ తారీఖున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే ప్రెస్ మీట్లో వచ్చేసి మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కదా. 26వ తారీఖు నుంచి మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని జనవరి 20వ తారీఖున. అప్పటి నుంచి మనకైతే ఏప్రిల్ 7వ తారీఖు వరకు అయితే దాదాపు 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయండి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతుంటే కొంతవరకు అయితే మనకైతే ఆర్థిక ఇబ్బంది ఉండడంతో ఆపడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో మళ్ళొక్కసారి రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల నిధులైతే విడుదలైతే చేస్తున్నామని స్వయంగా ఈ రోజున మన అయితే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతుకి అయితే ఇప్పటి నుంచి రైతు భరోసా సంబంధించిన తొలి విడతల నిధులు అనేది వస్తున్నాయండి. సో ఈ రోజున మనకైతే 8వ తారీఖు ఏప్రిల్ రోజున వచ్చేసి 5 నుంచి 6 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో అన్ని జిల్లాల వారికి అయితే ఒకేసారి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. మీరు అనుకోవచ్చు కొంతమందికి ఇచ్చిన తర్వాత మరి కొంతమంది ఆపేస్తారేమో, అలాంటి ఏం లేదండి. 1 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే తొలి విడతల డబ్బులు అయితే పక్కాగా అయితే వస్తాయి. కాకపోతే మనకైతే యాసంగి పంటకు మాత్రమే వస్తుందండి. వానాకాలం పంట ఏదైతే అయిపోతుందో దానికి సంబంధించిన డబ్బులు ₹1 కూడా అయితే రాలేదు. దాని గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి. భవిష్యత్తులో ఏదైనా వస్తే మాత్రం తప్పకుండా మీకైతే నేనైతే చెప్తాను. సో ఇప్పుడు దాకా మన ఛానల్లో రైతన్నలు అయితే మీరైతే రైతు భరోసా గురించి ఎప్పటి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అందుతున్నారు కాబట్టి నేనైతే మీకోసం ఎంతో కొంత ఉపయోగ పడుతున్నాను. కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి మీరైతే సపోర్ట్ చేయాలి. కాబట్టి చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.